పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఈసీ ఆర్డర్స్ ఇచ్చింది అన్నటువంటిది ప్రధానమైనటువంటిది. పెన్షన్ పంపిణీలో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చేయాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెన్షన్ సహా నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలు మార్చి 30వ తేదీన జారీ చేసినట్టు ఈసీ వెల్లడించింది. ఆ మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలు చేయాలని సీఎస్ జవహర్ రెడ్డికి తేల్చి చెప్పింది. పెన్షన్ను శాశ్వత ఉద్యోగులతో పంపిణీ చేయించవచ్చునని ఈ విషయాన్ని గత ఆదేశాల్లో స్పష్టం చేశామని వెల్లడించింది. పెన్షన్ పంపిణీలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు మీద చాలా ఫిర్యాదులు వచ్చాయని ఎన్నికల సంఘం వెల్లడించింది. పెన్షన్ పంపిణీలో లబ్ధిదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురైనట్టు తమ దృష్టికి వచ్చిందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఎలక్ట్రానిక్ విధానాల ద్వారా పంపిణీతో పాటు ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయొచ్చని గత మార్గదర్శకాల్లో చెప్పామని వెల్లడించింది. పెన్షన్ తీసుకునే లబ్ధిదారులకు అసౌకర్యం కలగకుండా ఇబ్బందులు లేకుండా పంపిణీకి ఏర్పాటు చేయాలని మరోమారు సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ సూచించింది. ఎన్నికల నియమాలు అమల్లో ఉన్న నేపథ్యంలో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా పెన్షన్ పంపిణీ చేయాలని సూచించింది. గతంలో పెన్షన్ ఇంటింటి పంపిణీకి వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఉద్యోగులు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. అదేమీ అట్లా ఆదేశించలేదు. పాయింట్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల్ని పెట్టచ్చు. అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఇంకేం పని చేయాలి? ప్రభుత్వ పనులు ఇంకేం ఉండవు కదా. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వాలి. అది ఎవరిస్తారు? ఎన్ని రోజులు ఇవ్వాలి? అవన్నీ. ఇది ఒక ఆస్పెక్ట్. మూడవది ఏంటంటే అన్నిటికంటే కీలకమైనటువంటిది ఏది ఎన్నికల సంఘం ఇచ్చామని చెప్తున్నటువంటి పాయింట్ ఎలక్ట్రానిక్ విధానం, అంటే మనీ ట్రాన్స్ఫర్. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లు తీసుకొచ్చి వేయాలని. అప్పుడు బ్యాంకుల దగ్గర క్యూలో నుంచోవాలి కదా. పొద్దునుంచి సాయంత్రం దాకా బ్యాంకుల దగ్గర క్యూలో నుంచోవాలి. అందుకోసమే కదా ఇంటింటి పెన్షన్ ఇస్తుంది. ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి.